పెళ్లి మన హిందూ ధర్మంలోని పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం. అయ్యో చాలా అన్నిటికన్నా అసలు అవును. పవిత్రమైన బంధం ఏదైనా ఉంది అంటే ఏ ఆచార వ్యవహారాల్లో కూడా లేనిది మన హిందూ ధర్మంలో ఉన్న పెళ్లికి అతి పవిత్రత ఉంది. ఎందుకంటే మంత్రోక్తంగా చేసుకోవటం వల్ల. అడగండి. అసలు అంటే మన హిందూ ధర్మంలో వచ్చేసి పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం కాబట్టి, సో అసలు పెళ్లి అనే దానికి సరైన అర్థం ఏమిటి? పెళ్లి అనే దానికి అర్థము అసలు మనకి పెళ్లి మంత్రాల్లోనే చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి తాళిపాక హోమం అని అవన్నీ చేయిస్తూ ఉంటారు. ప్రతిదీ అండి పెళ్లిలోనే మనకి నేర్పిస్తారు. ప్రతిదీ మనం పెళ్లిలో చేస్తున్నప్పుడు ప్రతిదీ మనకి మంత్రోక్తంగా. అవును, చాలా మంత్రోక్తంగా చేయిస్తారు. ఆ తాళిపాక హోమంలో చేయించినప్పుడు అరుంధతీ దేవి దగ్గర నుంచి సకల దేవతల దగ్గర నుంచి మీకు సాక్ష్యం ఉన్నారు, ఈ పెళ్లికి మిమ్మల్ని వచ్చి ఆశీర్వదిస్తున్నారని తాళిపాక హోమంలో చెప్పటం జరుగుతుంది. కాబట్టి ప్రతి మంత్రానికి అర్థం ఉంది, అది తెలుసుకోవాలి. నేనంటాను పెళ్లికి ముందే ఏ జంటకైతే మీరు పెళ్లి చేయదలుచుకున్నారో ఆ జంటను కూర్చోబెట్టి పెళ్లి మంత్రాలకు అర్థం నేర్పండి. జంటకి ఇద్దరికి కూర్చోబెట్టి ముందుగా పెళ్లి చేయడానికి ముందు ఎంగేజ్మెంట్లు పార్టీలు ఇవి కాదు, మీరు కూర్చోబెట్టి ఒక బ్రాహ్మణ్ణి పెట్టి పెళ్లి మంత్రాలకి అర్థం చెప్పించండి. అప్పుడే పెళ్లి అనే నాతిచరామి అని కానీ తాళిపాక హోమం గురించి కానీ దేని గురించి అయినా సరే మీరు అది ప్రతి మంత్రం ఉంది కదా, సంస్కృతంలో ఉంటుంది కాబట్టి ఎవరి భాషకు వాళ్ళకి అనువదించి ఈ మంత్రానికి ఇది అర్థం ఉంది, పెళ్లి ఇంత పవిత్రమైంది అని అసలు వాళ్ళకి బీజం వేయండి మనసులో. వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? నాతిచరామి అని ప్రమాణం చేస్తున్నారు, ఎంతమంది నెలలోపే విడిపోవటం లేదు. ఇలా చేయడం వల్ల ఏ జంట కూడా విడిపోరంటారా? పెళ్లికి ముందు ముందు పెళ్లి మంత్రాలకు అర్థం చెప్పండి. నేను నా పిల్లలకైతే నేను చెప్పానమ్మా, ఆడపిల్లలిద్దరికి ఇంత పవిత్రత ఉంది, ఇంత విశేషం ఉంది, ఇంత గొప్పతనం. తాళిపాక హోమ మంత్రాలు విన్నవాళ్ళు ఎవరన్నా అసలు విడిపోతారా అండి? అసలు సమస్య లేదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవగాహన ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, ప్రేమ ఉండాలి. వాళ్ళిద్దరి మీదే కాకుండా ఏ కుటుంబ సభ్యులైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారో అటువైపు వాళ్ళు కానీ ఇటువైపు వాళ్ళ మీద కూడా గౌరవ మర్యాదలు ఉండాలి, వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండాలి. కించపరుచుకునేలాగా ఎప్పుడు ఎవరు మాట్లాడకూడదు. ఇంకొక విషయం నేను చెప్తానమ్మా, పెళ్ళయిన తర్వాత అటువైపు వాళ్ళు కానీ ఇటువైపు వాళ్ళు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకోళ్ళని అడిగే పరిస్థితి రాకూడదు. ఈ వియ్యాల వారు ఆ వియ్యాల వారిని కానీ ఆ వియ్యాల వారి వీళ్ళని కానీ అడగకూడదు. ఏదైనా ఉంటే వీళ్ళిద్దరే చూసుకోవటం కూడా కదా, అసలు అడగద్దు. మీరు సైలెంట్గా ఉండండి. అది ఎంతకాలం? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలప్పుడు వీళ్ళు కొత్తగా ఒక చోటకి వచ్చిన దంపతులు కాబట్టి వీళ్ళు ఒకటిగా అయ్యి ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవటానికి 2 సంవత్సరాల కాలం పడుతుంది అని నేనంట. ఈ 2 సంవత్సరాల కాలంలో అటువైపు తల్లిదండ్రి కానీ ఇటువైపు తల్లిదండ్రి కానీ మీరు సైలెంట్గా ఉండండి. సైలెంట్గా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అప్పుడు ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయినా రేపు వాళ్ళు మంచిగా ఉండి కలిసిపోతే మీరే అభాస్పాలు అవుతారు. పలానప్పుడు మా వీపురాలు ఇలా అంది, వీంకుడు ఇలా అన్నారని మీరు నిందలకు గురవుతారు. వాడు బాగానే ఉంటారు. వాళ్ళు పిల్ల అత్తమామలతో బాగానే ఉంటుంది, భార్యాభర్తలతో మాట్లాడు. మధ్యలో ఎవరు ఇదయ్యేది? పిల్ల తల్లిదండ్రి, లేకపోతే అటు పెళ్లి కొడుకు తల్లిదండ్రి. కాబట్టి 2 సంవత్సరాలు మౌనంగా ఉండమంటా నేను. వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. 2 సంవత్సరాల టైము పడుతుంది. ఈ పిల్ల కొత్తగా వెళ్ళి ఒక అత్తారింట్లో వాళ్ళ ఆచార వ్యవహారాలు బరువు బాధ్యతలని తెలుసుకుని ఆ కుటుంబంలో ఆ పిల్ల ఇమడటానికి 2 సంవత్సరాలు పడుతుంది. తర్వాత అట్టాగి ఆ అబ్బాయి అత్తారింటి తరపు వాళ్ళని, పిల్ల తల్లిదండ్రులని, వీళ్ళని అర్థం చేసుకోవటానికి ఈ రాకపాకలు కొనసాగించేటప్పుడు మా అత్త మామ ఇంత గొప్పవాళ్ళ, వాళ్ళ వంశం ఇంత గొప్పదా అని ఈ అబ్బాయి అర్థం చేసుకోవడానికి కూడా ఇంత టైం పడుతుంది. ఎందుకంటే ఒకళ్ళు 2 బిడ్డలు కలుగుతారమ్మా, ఆ టైంలో తను అక్కడికి వస్తాడు. ఇలాంటి వాళ్ళ అని ఒక అవగాహనని కలిగి అప్పుడు ప్రేమల ఆప్యాయతలు పుట్టుకొస్తాయి. ఏదైనా వాళ్ళు అనుకున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటా నేను. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఒక మంచి ఇది. అదొకటి, ప్రశ్నించకండి ప్రతిదాన్ని. దాన్ని చిలవ పలవలు చేసి చెప్పుకోకండి. ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోకండి. చాలా అసభ్యకరంగా మాట్లాడుకోకండి.
కించపరచుకోకూడదు. వాళ్ళు ఇలా వీళ్ళ అన్నీ తెలిసే కదా మనం చేసుకున్నాము. పెట్టుపోతల విషయాల్లో కూడా పెట్టలేదు, చెయ్యలేదు. ఎందుకంటే మనిషి జీవితం చిన్నది, తిండి బట్టే ముఖ్యము. దానికోసం వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు అనుకోవటం కూడా చాలా అది మంచి పద్ధతి కాదు. భగవంతుడు మనకి ఇచ్చేదిగా మనకి ఇచ్చారు. ఉందండి, ఒక 10 ఎకరాల పొలం పెడతారు, ఏం చేసుకుంటావు? నువ్వు అనుభవించవు, నీ పిల్లలకు అప్పచెబుతావు, లేకపోతే నీ దురదృష్టం అదృష్టం బాగోపోతే అమ్ముకుంటావు. కాబట్టి ఇంత దానికి దేనికంటే ఒకళ్ళ సొమ్ము కాసేపట్టాం. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని చక్కగా సంబంధాలు చేసుకుని చక్కగా మంచిగా కాపురాలు చేసుకుంటే అసలు బంధువుల్ని ప్రేమ ఆప్యాయతతో చూసుకుని కలుసుకుని ఉండటం అనేది ఒక అదృష్టం అండి. ఎవరో విన్నా నేను, కుంభమేళా యాత్రలో చక్కగా అత్తమామల్ని భార్య తరపున అక్క చెల్లెళ్ళని అందరినీ కూడా పైసా ఖర్చు లేకుండా తను ఏదైనా యాత్రలు తీసుకుని వెళ్తాట. ఎంత గొప్ప మనిషి, అదృష్టం కదా. అవును. కాబట్టి ఈ చిన్న చిన్నవన్నీ మనం చక్కగా చూసుకుంటే అమ్మా ఆనందంగా ఉంటాయి జీవితాలు. గౌరవించుకోండి, ప్రతి ఒక్కళ్ళని గౌరవంగా పిలుచుకోండి. అప్పుడు మీకు కూడా ఒక విలువ ఉంటుంది. మంచి మనకి ఎవరినైనా ఒక మంచి మనిషి అంటంలో ఉన్న ఆనందము చాటుకైనా వెళ్ళి మన గురించి చెడుగా మాట్లాడుకోవటం అది పద్ధతేనా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి అనే బంధాన్ని, ఆ పెళ్లి అనే దానికి అర్థాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే చక్కగా వివరించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.